అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. ఇంకా లోపలికి వెళ్ళి వాటిని చూసే ముందు ఒక చిన్న ప్రశ్న గురుగారు. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏంటి గురుగారు 2029 పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకుంటారా? మనం ఆ ఉగాదికి మాట్లాడదాం. నేను కాకపోతే ఈ లోపు మీకు ఒక్క విషయం చెప్తా. అంటే వాళ్ళందరి గురించి మాట్లాడను కానీ రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఇద్దరికి రాజయోగం పట్టబోతుంది, విపరీత రాజయోగం. ఒకటికి లోకేష్ బాబు, రెండు పవన్ కళ్యాణ్. రాజయోగం పవన్ కళ్యాణ్ గారు విపరీత రాజయోగం. విపరీత రాజయోగం అంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా స్థాయి పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మంత్రులు ఇంకా అంతమించి ముఖ్యమంత్రి తెలియదు, ఇద్దరు ముఖ్యమంత్రి అవుతారు. తెలియదు నాకు, 2.5 తెలియదు. 2024లో ఒక పార్టీ ఉండదు అని చెప్పారు కదా గురుగారు. అన్ని ఉన్నాయి పార్టీలు, ఏది అది చెప్తున్నా కదా, అది ఫెయిల్యూర్ అని చెప్తున్నా కదా. ఫెయిల్యూర్ ఒప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. నేను తెల్లారే ఒప్పుకున్నా కదా, తెల్లారే ఒప్పుకున్నా. నేను జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే తెల్లారే వచ్చి నా తప్పైందని ఒప్పుకున్నా. ఇప్పుడు జరిగినప్పుడు కొట్లాడకపోయే దగ్గర ఫెయిల్యూర్ ఉండొచ్చు, ఎందుకంటే మనకు అంత లేదు కాబట్టి, మీడియా సపోర్ట్ లేదు కాబట్టి మేబీ నేను కొట్లాడకపోవచ్చు. కానీ జరిగిన వాటి గురించి, జరగని వాటి గురించి అయితే నేను ఒప్పుకుంటా. నిజాయితీ నా దగ్గర ఉంది. నేను చెప్పింది జరగనప్పుడు జరగలేదని చెప్పుకుంటా. ఇంకొక డౌట్ నాకు, జగన్మోహన్ రెడ్డి గారు సోదరి వైఎస్ షర్మిల గారు, ఆమెమో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, ఈయన పార్టీ వైసీపీ అధ్యక్షుడు. ఈయన ఇద్దరికి అగ్గి బుగ్గి లాగుంది. అట్లనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఇద్దరు కలిసే అవకాశం లేదు. అదేంటి గురుగారు? ఎక్కేస్తున్నా, షష్టాష్టకాలైనాయి, పనికిరాదు ఇద్దరికే. ఇంకంతే. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు చూస్తే ఒక మహానేత ఆయన, అసలుకి రాష్ట్రంలో ఈ రోజు కూడా మహానేతగా ఆయన కొనియాడుతుంటారు. ఇక్కడ వీళ్ళ సంతానం చూసి ఇద్దరు కూడా కొట్లాడుకుంటూ. మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి రాజయోగం లేని రోజులు ఆయనతో ఉంది ఈమె. ఆయనకి రాజయోగం పట్టగానే దూరం అయింది. ఎందుకు? ఈమెకు అనుభవించే యోగం లేదు. సపోజ్ రేపు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ, సపోజ్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనుకో, ఈ ఉండదు ఆ పార్టీలో. అంతే, అంటే తినే యోగం. అందుకనే తినే యోగం అంటారు. ఆ తినే యోగం వీడికి లేదు. రాజకీయాల గురించి ఉగాది తర్వాత మాట్లాడదాం. మీకు జాతకంలో కూడా శని నడుస్తుంది కదా, ఏలినాటి శని నడుస్తుంది కదా షర్మిల గారికి, కుంభరాశి. అందుకని ఇంకా అలా నడుస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే జాతకంలో ఆడవాళ్ల వల్ల బాధింపబడే జాతకాలు ఇవన్నీ. శుక్రుడు కనుక కొద్దిగా తేడా ఉండి 6వ ఇంట్లో శుక్రుడున్నా, 8వ ఇంట్లో శుక్రుడున్నా, ఇలాంటి జాతకాల వల్ల ఏంటంటే వాళ్ళ జీవితం. ఓకే ఓకే, ఇలా వెళ్దాం గురుగారు వనంలోకి. బంతిపూల రావాలి. వద్దాం గురుగారు. నాకు తెలియకడతాను, గ్రహాలు అనేది సైన్స్ కదా? సైన్స్కి జ్యోతిషానికి ముడిపెట్టేస్తున్నారు. మనిషి జీవితంలో ఈ గ్రహాల పాత్ర అంటారు. అసలు మనిషి జీవితంలో ఈ నవగ్రహాల పాత్ర ఎట్లా ఉంటుందంటారు? అసలు నవగ్రహాలు లేకుండా మనిషి లేడు. దానికి దీనికి ఏం సంబంధం? కరెక్ట్ మాట్లాడారు. ఆదివారం ఇంగ్లీష్ లో ఏమంటారు? సండే. సన్ అంటే సూర్యుడు. ఇంగ్లీష్ లో సోమవారం ఏమంటారు? మండే. మూన్ అంటే చంద్రుడు. బుధుడు వెడ్నెస్డే. శనివారం ఏమంటారు? సాటర్డే. సాటర్డే అంటే సాటర్న్. ఓకే. మన గ్రహాలతో ఇంగ్లీష్ వాళ్ళకి ఏం పనండి? వాళ్ళ వారాలన్నీ మన పేర్ల మీద ఉన్నాయి, మన గ్రహాల పేరు మీద ఉన్నాయి. ఎందుకంటారు అట్లా? మన గ్రహాలు ఎందుకు గురుగారు? మీ అంత పాండిత్యం నాకు లేదు కదా. లేకున్నా మీరు పండితులను కూడా కింద చేస్తారు. పాండిత్యం లేకున్నా పండితులను ఆడుకునే శక్తి ఉంది మీకు. ఓకే ఓకే. నవగ్రహాలు లేవు అనేవాడు ఎవడైనా సరే టీవీల ముందరకు వచ్చి మాట్లాడి రేటింగ్ కోసం మాట్లాడడమో, లేకుంటే టీవీలో కనపడడానికి మాట్లాడడం. మన జీవితంలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః అంటే ఖచ్చితంగా రవి దగ్గర నుండి మొదలుకుంటే కేతు దగ్గర వరకు నవగ్రహాలు లేకుండా జీవితంలో ఎలాంటి పనులు మనం చేయలేము. మన జీవితాన్ని శాసించేవి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు గ్రహాలే. మన జీవితం ఒక్కొక్క దశా చిత్రాన్ని బట్టి, రవి మహర్దశ, గురు మహర్దశ, శుక్ర మహర్దశ, శని మహర్దశ, రాహు దశలను బట్టి మన జీవితంలో లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ గ్రహాల వల్ల. ఉదాహరణ, ఈ రోజు నాకు కేతు అంతర్దశ నడుస్తుంది. ఒక ఇంచుమించు 15 నెలలు ఉంటుంది అది. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్ 3వ తేదీ వచ్చింది నాకు. కరెక్ట్ గా నా ట్రోలింగ్ అనేది డిసెంబర్ 4వ తేదీ స్టార్ట్. అది ఎట్లా వస్తుంది? కక్షలో కదా ఉంటుంది అది పైన. నా ట్రోలింగ్ అనేది జాతకంలోకి వస్తుంది. కక్షలోకి ఇంట్లోకి రాదు. కక్షలోకి, ఇంట్లోకి, మన ఒంటింట్లోకి రావు. అవన్నీ అవి ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటాయి, కానీ వాటి ప్రభావం మన మీద ఉంటది. ఓకే, ఎలాగైతే సెల్ ఫోన్ లో సిగ్నల్ మనకు కనిపించకుండా అలో తులో తొలో అని మాట్లాడుకుంటున్నాం కదా, సిగ్నల్ మనకు రాలేదు కదా, కానీ సిగ్నల్ లేకుండా మనం మాట్లాడుతున్నాం కదా, తీసి నీళ్ళలో పడేయట్లేదు కదా దీన్ని. అది కూడా సిగ్నల్ లాగానే పనిచేస్తుంది, కానీ ఇట్లా కనిపించదు. ఓకే,
సో ఆ సిగ్నల్ వ్యవస్థ ఎలాగ పనిచేస్తుందో ఈ నవగ్రహాల వ్యవస్థ కూడా అలాగే పనిచేసి మన జీవిత గమనాన్ని మంచిగానో చెడ్డగానో ఏ రకంగానో మార్చడానికి అది ఉపకరిస్తుంది. మరి చంద్రగ్రహణం ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ గ్రహాలలో? చంద్రగ్రహణం ప్రాముఖ్యత అని కాదు, సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా రెండు, రాహుగ్రస్త చంద్రగ్రహణము, కేతుగ్రస్త చంద్రగ్రహణము. అట్లనే ఈ గ్రహణాలు మనం మన భాషలో సైన్స్ కు సంబంధం లేకుండా మనం చెప్తేనే సైన్స్ కు తెలుస్తుంది ఈ గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది. జనరల్ గా మనం చెప్తాము, మనం దాన్ని పాటిస్తాము, దానివల్ల ఎవరికి నష్టాలు ఎవరికి కష్టాలు అని చెప్పి మాట్లాడతాము. సో ప్రతి దానికి శాస్త్రము, మనకు జ్యోతిష శాస్త్రం అనేది ఇప్పటిది కాదు కదా, ఎప్పటి నుండో ఉంది మనకు జ్యోతిష శాస్త్రము. సో మన శాస్త్రాలు, మన ఆర్యభట్ట, మన గొప్ప గొప్ప వాళ్ళ నుండే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ, ఇక్కడ నుండి మన కర్మ ఏంటంటే పెద్ద పెద్ద పండితులను తీసుకెళ్లి జపాన్ లాంటి దేశాలు ఆ పండితులతోటి ఎన్నో ఇన్ఫర్మేషన్ తీసుకొని సైన్స్ డెవలప్ చేస్తారు. కానీ మన కర్మ ఏంటంటే మన దేశంలో హిందూ మతాన్ని, హిందూ శాస్త్రాలను, హిందూ గ్రంథాలను విమర్శించడం అనేటువంటిది పరిపాటైపోయింది. అదొక పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది ప్రతి ఒక్కడికి. ఎక్కువగా ఇప్పుడు ఆడపిల్లలకు పెళ్లి కాకపోయినా మగ పిల్లలకు పెళ్లి కుజ దోషము అది అంటారు. ఇదేంటి గురుగారు మళ్ళీ ఇవేమి దోషాలు, ఎందుకు ఇవన్నీ? ఖచ్చితంగా కుజదోషం అనేది 66 రకాలు ఉంటుంది. పిల్లోడు ఆర్థిక పరిస్థితి బాగోలేకనో పిల్లోడికి పెళ్ళి అయినదు, పిల్లనిచ్చిండ్రు, అమ్మాయి అందంగా లేదనో ఇంకోటి ఉండదనో ఏదో బాగా కట్నకాలం పిల్లోడు ఎందుకు డబ్బులు సంపాదించడం లేదు? డబ్బులు సంపాదించకపోవడమే ఆయన జాతకంలో ఉండే యోగం, అంతే. అవయోగం. కొంతమందికి డబ్బు సంపాదించినా పెళ్లిలు కావు. ఉదాహరణ సల్మాన్ ఖాన్ ఉన్నాడు. సల్మాన్ ఖాన్ దగ్గర డబ్బులు లేకనా అంటే ఆయన జాతకంలో వివాహ యోగం అనేటువంటిది లేదు. మరి రాహుల్ గాంధీ గారికి ఎందుకు పెళ్లి కాలేదంటే ఆయన జాతకంలో కూడా సంసార యోగం లేదు. కొంతమంది జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండిపోయే జాతకాలు అవి, సల్మాన్ ఖాన్ కానీ రాహుల్ గాంధీ గారిది కానీ. ఒకటి చిన్న ప్రశ్న అయినా అడగాలి, దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి శ్రీకాకుళం? నాకు తెలియదండి, మీకే ఎక్కువ తెలుసు. అంతేనంటారా? సెన్సేషన్ కదా, ఆయన గురించి నేనేం చెప్పాలా? ఆయన గురించి రోజు మీకన్నా ఎక్కువ సెన్సేషన్ అయిపోయాడు ఆయన. మనం ఎక్కడికో వెళ్ళిపోయింది, అది ఎక్కడికి వెళ్ళిపోయాడు కదా, మనం ఇప్పుడు ఆయన కంట్రోల్ చేయలేము. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీ కుక్కలు ఒకటే అరుస్తున్నాయి గురుగారు, ఏంటి ఇన్ని కుక్కలు తాకుతున్నారు ఏంది? ఇది ల్యాబా? లేదు, గోల్డెన్ రిట్రీవర్. గోల్డెన్ రిట్రీవర్. నాకు దాని పేర్లు కూడా తెలియదు, నేను ల్యాబ్ అనుకున్నాను, మనకు తెలియదు. లోపల అరుస్తుంది గురుగారు, అది రాట్వీలర్. మాది మీద పడితే చచ్చిపోతాం గురుగారు, అంతలా ఉంది. ఓకే, మీ దగ్గరకు వస్తాయి ఇవి? వస్తాయి సెక్యూరిటీ కోసం. మనం నైట్ లో ఉంటాం కదా, ఉన్నప్పుడు సెక్యూరిటీ కోసం అని చెప్పేసి. షేరు సెకండ్ బాగా ఆడుతుంది కదా గురుగారు మీతో. గురుగారు మా మీద కుదలేరు, మళ్ళా ఏదేదో నాగరాజు ఏదో ప్రశ్నలు అడిగారు అనేది. ఒకటే ఒక పాయింట్కి నాకు ఆన్సర్ చెప్పి ముగించేస్తా, చాలా కాలాతీతమైంది. చివరికి ఇరికిస్తున్నారా? లేదు ఏం లేదు. ఇప్పుడు ఏపీలో అంటే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో వీళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ అధికారం వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా. ఈ కేసుల పరంపర ఇలా కొనసాగి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం మే 9వ తేదీ వరకు అవకాశం ఉంది, దాటితే లేదు. ఓకే, ఇది ఓవరాల్గా వేణుస్వామి గారు ఇచ్చారు. వేణుస్వామి గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు నాకు ఎలాగో ఫోన్ చేస్తారు కొంతమంది, మిమ్మల్ని సంప్రదించడానికి ఏ నెంబర్కి కాల్ చేయాలో మీరే చెప్పండి. నా అపాయింట్మెంట్ కావాలి అంటే 9866944200 అనే నెంబర్కి ఫోన్ చేయండి. ఓకే, ఇది మీకు క్లారిటీ ఇచ్చేసాను కదా. నా ఇంటర్వ్యూ తర్వాత మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా డైరెక్ట్గా వేణుస్వామి గారికి ఫోన్ చేయండి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. థ్యాంక్ యూ గురుగారు, నమస్తే. ఓకే, ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.